ఎప్పుడు ఫ్రీజర్లో ఉంటుంది. దాన్ని తీసి కొంచెం మెత్తబడ్డం కోసం అని చెప్పి ఇలా పెడుతూ ఉంటాను అనమాట. అవునా నిజమా? షర్ట్ ఏంట్రా ఇది? అయ్యో మా షర్ట్ సరిగ్గా లేదు. లిషు ప్లీజ్, వాట్ ఆర్ యూ డూయింగ్? లిషు 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 ప్లీజ్ రా, టెన్షన్ వస్తుందిరా. ఇదేంటో మా పని, ఇంట్లో అన్ని దాచుకోవడాలు అయిపోయి బిస్కెట్లు దాచేస్తాం. ఇప్పుడే కదరా తిన్నావు, అప్పుడే పడేస్తాం ఏంట్రా. గుడ్ బాయ్. అరే అరే ఏడు తిండి తక్కువ. అమ్మకి పెట్టు, అమ్మకి పెట్టు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో ఇప్పుడైతే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. మా లిషు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇంకా వాడు మంచిగా తినేసి రిలాక్స్ అవుతున్నట్ట ఆడుకుంటున్నాడు. ఈ మధ్యన వాడి నిద్ర కూడా తగ్గిపోయింది, ఫుల్ ఆట 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 అనమాట. సో ఇప్పుడేమో నేను ఇక్కడ నుంచి నా సామాన్లన్నీ సర్దుకుని వెళ్తున్నాను. సో నా టైం టేబుల్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ వాడిని దింపేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి నా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ వెళ్తాను అనమాట. సో అలాగే ఇప్పుడు నేను రిటర్న్ వెళ్తున్నాను. ఈ పనులేమో కానీ నా ల్యాప్టాప్లో పనులన్నీ చేసుకుంటున్నాను. ఓకే, సో నా ల్యాప్టాప్ రెడీ. ఇదిగో ఇలా వస్తే ఇదంతా గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా చాలా బెటర్. సో ఇవన్నీ కూడా సర్దుకుని వెళ్ళాలి. నా బట్టలు బ్యాగ్ అంతేస్తాను. నా షూటింగ్ ఏదైనా ఉంటే జస్ట్ ఇన్ కేస్ మళ్ళీ ఎక్కడికైనా బయటకు వెళ్తే సామాన్లు కావాలి కదా, నా మేకప్ ఐటమ్స్ అన్ని కూడా ఇలా ప్యాక్ చేసుకుని బ్యాగులుగా వస్తానన్నమాట. చూసేవాళ్ళందరూ ఏంటి అమ్మ ఎప్పుడు బ్యాగ్లు వేసుకుని తిరుగుతుందని అనుకుంటారు. బట్ ఎప్పుడు యుద్ధానికి సిద్ధం లాగా నేను ఎప్పుడు బ్యాగ్స్తో రెడీగా ఉంటాను అనమాట. మళ్ళీ ఏదైనా కావాలంటే ఇంటి దాకా వెళ్ళి ఏం తెచ్చుకుంటాను. అందుకనే ఎప్పుడు కార్లోనూ ఇక్కడ బ్యాకప్లో అన్నీ తెచ్చేసుకుంటాను అనమాట. యూజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతాను. అది షూ చెప్పులు అయితే ఎక్స్ట్రా. ఇదేమో చిన్నప్పటి చెప్పులు ఒక్కసారి వేసుకున్నాడు. అండ్ ఇదేమో ఇప్పుడు పెద్దప్పుడు చెప్పులు. ఇది వేసుకుని అలా అలా ఇప్పేస్తాడు అనమాట. దగ్గరికి వచ్చి చూడండి ఎలా ఉన్నాయి, ఎంత చిన్నగా ఉన్నాయో. ఒక చిన్న చెప్పులు, ఒక పెద్ద చెప్పులు, మళ్ళీ షూ చెప్పులు. ఓకే, సో ఇప్పుడు నేనైతే రెడీ, నా బ్యాగులు రెడీ, నేను సర్దుకోవడాలు రెడీ. ఇప్పుడు అసలైన సంగతి, నేను బయటికి వెళ్ళి నేను వెళ్తున్నాను మమ్మీ అంటాను. మా మమ్మీ ఏమో ఆ కబుర్లు ఈ కబుర్లు అన్నీ చెప్పి ఒక గంట తర్వాత నన్ను పంపిస్తుంది అనమాట. అదండి చూపిస్తాను. హలో హలో హలో, ఏం చేస్తున్నావు? హలో మమ్మీ, షాప్ పెట్టావా? ఏంటిదంతా? మినీ షాప్. అదే మినీ షాపు. ఏంటి షాపు? షాప్ అనగానే దిష్టి తగులుతుంది. నువ్వేమో పెడతానని చెప్పిన తర్వాత ఒక్క క్షణం ఆగవు. అవును, మరి వెళ్ళాలి కదా. కాళ్ళలో చక్రాలు ఉంటాయి. అమ్మో చక్రాలంట. ఇంటి చెడు తిరిగి వెళ్ళిపోతావు. ఇదిగో డాడీ నీ కోసం తెచ్చారు. అమ్మ బాబోయ్ ఏంటి? అమ్మ బాబోయ్ ఏంటి? ఇన్నా చెక్కలు, మిక్సరు, చేగొండలు, మురుకులు అన్ని హాట్ స్వీట్లు నచ్చాడు. బాదుషా, మైసూర్ పాకు, పల్లి ఉండలు ఉన్నాయి. అయ్యా బాబోయ్, ఇదిగో చిప్స్ ఉన్నాయి. నాకు ఇష్టం బనానా చిప్స్, నాకు ఇష్టం. ఇది కూడా నాకు ఇష్టం. మసాలా పల్లీస్, కాజు బర్ఫీ ఉంది. అయ్య బాబోయ్, ఇందా క్వాలిటీ నేను ఎలక కొరికినట్టు సగం కొరికనేది బాగుందని. ఓకే, స్వీట్. మళ్ళీ ఇదేం సెటప్? బిస్కెట్ కూడా ఉన్నాయి, సాల్ట్ బిస్కెట్స్. అయ్య బాబోయ్, చాయ్ తిన్నప్పుడు బిస్కెట్ బాగుంటుందని. ఇప్పుడు ఇవన్నీ నేను ఏం చేయాలి? ఇవన్నీ నేను ఒకేసారి ఎలా తింటాను? వాట్ యువర్ థింకింగ్ మమ్మీ? వాట్ ఈస్ దిస్ రే? నీ దగ్గరికి అన్ని తీసుకొస్తున్నాను, ఒకటి తిన్నావా? అయ్యా మమ్మీ, తర్వాత అంటావు. ఎప్పుడు తర్వాత తింటావు? ఇదిగో ఇప్పుడు చక్రాలు పరిగెడతావు. మీ మమ్మీ కూడా ఇలాగే కొట్టరు కానీ ఇలా తిడతారా? మా మమ్మీ అయితే క్లాస్ బీకుతుంది, తినట్లేదు మొర్రో నా కూతురు అని కంప్లైంట్ చేస్తుంది. ఈ కంప్లైంట్ ఎలా అంటే పక్కింటికి, ఎదురింటికి, పై ఇంటికి కూడా వినిపించేలాగా అంటూనే ఉంటుంది. తిను 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 తిను. సరే తింటాను అంటాను. నేనేమో పారిపోతూ ఉంటాను అనమాట. సరే ఓకే మమ్మీ, నీ బాధ నాకు అర్థమైంది. ఇన్ని అనేసి హలో నువ్వు ఇన్ని మాటలు అనేసి అంటున్నానా అంటావేంటి మమ్మీ? సరే సరే మమ్మీ, సరే ఇదిగో అందుకే ఓపెన్ చేసి పెట్టాను. అన్ని ఓపెన్ చేసి పెడితే కనీసం టెంప్ట్ అయ్యి ఏదైనా తింటావేమో అని నా ఆశ. ఇదిగో నా కొవ్వు కనిపిస్తుందా? నా కొవ్వు నా ఒంట్లో తాండవం ఆడుతుంది. మా అమ్మకి నాకు అర్థం కావట్లేదు. సరే తింటాను. అలాగా దానికి ముందు ఇక్కడ కూర్చో, నేను నీకు తాగి నూనె రాస్తాను. ఇది ఏది కావాలో తీసుకుని తింటూ ఉండి నేను నూనె రాస్తాను. సరే అమ్మ తల్లి, అయిపోయింది. వెళ్తాను అన్నదానికి నా పని అయిపోయింది. కానీ యమ్మీ స్నాక్ మమ్మీ దగ్గరికి వస్తే ఇంకా స్నాక్స్. జుట్టుకు సంరక్షణ చేస్తేనే ఈ మాత్రం జుట్టు పెరిగింది. ఓకే, సో ఆ సంరక్షణ కోసమే ఇదిగో మా మమ్మీ ఇది
యుగ ఆయుర్వేదం వాళ్ళది ఆదివాసీ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళది ఫుల్ ట్రెండింగ్ అవుతుంది కదా, ఆదివాసీ హెయిర్ ఆయిల్, హెయిర్ బాగా లాంగ్ అవుతుంది, థిక్ అవుతుంది అని చెప్పి. సో ఈ ఆయిల్ మా మమ్మీ యూస్ చేస్తున్నారు. షో యువర్ హెయిర్ మమ్మీ. నేను కట్ చేయించా, బట్ మా మమ్మీ హెయిర్ కూడా చాలా థిక్ గా అయింది అండ్ ఆల్సో బ్లాక్ గా అయింది. అండ్ యా, నేను కూడా యూస్ చేస్తున్నాను అనమాట. మా మమ్మీ దగ్గరకు వచ్చినప్పుడే రెగ్యులర్ గా వాడుతూ ఉంటాను, మా అమ్మ రాసేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఆయిల్ అయితే నేచురల్ ఆయుర్వేదం ప్రోడక్ట్ అనమాట, అండ్ ఎలాంటి కెమికల్స్ లేవు, అండ్ ఆల్సో దీన్ని నేచురల్ హెర్బ్స్ తో తయారు చేశారు. సో ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల డ్యామేజ్ హెయిర్, రఫ్ హెయిర్ అండ్ ఆల్సో స్ప్లిట్ ఎండ్స్ అండ్ ఆల్సో గ్రే హెయిర్ ఇవన్నీ కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ డాండ్రఫ్, ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంకా డాండ్రఫ్ అయితే వచ్చేస్తుంటుంది. సో ఇవన్నీ కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట. సో ఈ ఆయిల్ యూస్ చేసిన తర్వాత హెయిర్ వాల్యూమ్ పెరిగింది అండ్ ఆల్సో లెంత్ కూడా బాగా వచ్చింది అనమాట. సో అందుకని మాకు నచ్చి మేమైతే యూస్ చేస్తున్నాము. అండ్ యా, సో ఇది ఎలా యూస్ చేయాలి అంటే మనం వీక్లో ట్వైస్ వీక్ యూస్ చేయొచ్చు, లేకపోతే జస్ట్ బిఫోర్ షవర్ ఒక 1 hour ముందు అప్లై చేసేసుకుని స్నానం చేసేయచ్చు, లేకపోతే ఓవర్ నైట్ రాత్రి అప్లై చేసేసుకుని పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసేయచ్చు అనమాట. చాలా సింపుల్. సో వీళ్ళ ప్రోడక్ట్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది అండ్ ఆల్సో బాగా హిట్ అయింది కాబట్టి చాలా డూప్లికేట్ ప్రోడక్ట్స్ కూడా మార్కెట్ లో చాలా వచ్చేస్తున్నాయి. సో మీకు ఒరిజినల్ కావాలి అంటే కనుక వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అంతా కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తాను, అండ్ వాళ్ళ వెబ్సైట్ కానీ ఎనీథింగ్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేస్తాను. డైరెక్ట్ గా వాళ్ళతో రీచ్ అయిపోయి వాళ్ళకి కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. సో డూ చెక్అవుట్ గైస్. సో మీరు షాప్ చేసుకునేటప్పుడు మెయిన్ గా చూసుకోవాల్సింది అనమాట ఈ ప్యాకేజింగ్. సో ఈ ప్యాకేజింగ్ కరెక్ట్ గా ఉందా లేదా చూసుకుని ఇది ఒరిజినల్, సో వాళ్ళ దగ్గర మాట్లాడి ఇది తెప్పించేసుకోండి. సో మీకు కూడా ఈ ఆయిల్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను, క్లిక్ చేసి షాప్ చేసుకోండి. అండ్ ఆల్సో స్క్రీన్ మీద కూడా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఆల్సో లింక్స్ అన్ని కూడా ఇచ్చేస్తాను. వాళ్ళని రీచ్ అవుట్ అయిపోయి హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐఎమ్ ఆల్ సెట్. ఇప్పుడు మా లిషు కోసం వాడి ఫేవరెట్ పన్నీర్ పరాటా చేయబోతున్నాం అనమాట. సో ప్రాసెస్ ఏంటి అదంతా కూడా చెప్పేస్తాను. సో మీరు కూడా ట్రై చేసేయండి, ప్రోటీన్ కదా పన్నీర్ అంటే. సో యా, మేము ఎలా చేస్తాం అదంతా కూడా చూపిస్తాను, పదండి. సో ఈ రోజు మా లిషు కోసం పన్నీర్ చపాతీ చేయబోతున్నాం అనమాట. సో అవర్ చెఫ్ ఈరోజు మా దుర్గా బేబీ కేర్, తను మా లిషుని A to Z అన్ని చూసుకుంటుంది. చపాతీ కూడా చాలా బాగా చేస్తుంది. సో యా, ఎలా చేద్దాం ఈరోజు చెప్పు. చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నానమ్మా ఆల్రెడీ. నానాలి కదా, నానాలి, ఇట్లా మెత్తగా అవ్వాలి. సో ఎదిగో ఇలా స్మూత్ గా అవ్వాలి. స్మూత్ గా అయితేనే చపాతీ టేస్ట్ బాగుంటది. వాడికి చపాతీ అంటే చాలా ఇష్టం. దాంట్లో ఏమేమి వేసావు? దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం. అంతేనా? అంతే. ఇంత దానికి కొంచెం నూనె కూడానా? అంటే ఇంత స్పూన్ ఉంటుందా? అంతే, 1 స్పూను. ఓకే, సో చపాతీ పిండి అలా మిక్స్ చేసుకుంది. కారం ఎందుకు మరి? కారం ఇప్పటి నుంచి టేస్ట్ కోసం, బాబుకి అలవాటు అవ్వాలి కదా. కారం అలవాటు చేస్తే ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా తినేస్తారు ఫుడ్. మనము ఎక్కడికైనా వెళ్ళినా చక్కగా తినేస్తారు, తినడానికి అలవాటు చేస్తున్నాం. ఈ రకంగా అలవాటు చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ అంటే కారం నేను యాక్చువల్లీ తిన్నాను, కారం అని అంటుంది కానీ ఏమంత కారంగా ఉండదు, చిటికి జస్ట్ ఏదో టేస్ట్ అంతే, బట్ కారం అయితే ఉండదు. నెక్స్ట్ పన్నీర్ పీసెస్ కూడా ఒక చిన్న కప్లో 2 pieces తీసి ఫ్రీజర్లో పెడుతూ ఉంటాం అనమాట. అది తీసి ఇలా నానబెట్టేసుకున్నాం. సో ఇది వాటర్లో పెట్టా అనమాట, సో దట్ కొంచెం ఎప్పుడు ఫ్రీజర్లో ఉంటుంది. దాన్ని తీసి కొంచెం మెత్తబడ్డం కోసం అని చెప్పి ఇలా పెడుతూ ఉంటాం అనమాట. అవునా, నిజమా? ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని గ్రేట్ చేయాలి, చిన్నగా తురిమేసుకోవాలి మనం. ఇలా తురిమేసుకుంటే పిల్లలకి బాగా అనిపిస్తుంది, ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది వాడికి. ఓకే, చిన్నగా చిన్న పిల్లలు కదా ఇష్టంగా తింటారు. ఇలా వాడికి పన్నీర్ వాళ్ళు తినలేరు కదా, పిల్లలు అయితే ముక్కలు తినలేరు కదా, అందుకని. వాడికి మామూలుగా ఎంత క్వాంటిటీ తీసుకుంటాం? ఒక చపాతీకి 2 pieces తీసుకుంటాం కట్ చేసి మనం. 2 pieces. నీకే చపాతీ, నీ ఫేవరెట్ చపాతీ, నీ ఫేవరెట్ పన్నీర్ చపాతీ చేస్తున్నాం మేము. పన్నీర్ అయితే రెడీగా ఉంది. సో నెక్స్ట్ పన్నీర్లో ఏం చేద్దాం? మన బాబుకి ఎప్పుడు వేసి కొంచెం జీరానా? ధనియా పౌడర్. ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్, ఉప్పు కొంచెం పసుపు కూడా. లిషు కన్నా అమ్మో ఏరా హట్ అయ్యావు, నీకోసమే కొంచెం పసుపు కూడా వేసేసాం ఇందులో మనం, ఫ్లేవర్ టేస్ట్ అన్ని రావడం కోసమా? ఓకే, ఇది ఒకసారి మ్యాష్ చేసుకుందాము. మ్యాష్ చేసేస్తున్నా, చేసేయి. ఓ, సో మొత్తం అంతా మిక్స్ అవ్వడానికి బాగా కలిపేస్తున్నాం అనమాట. ఇది మ్యాష్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, చపాతీ పిండి, ఇది ఇందులో వేసి కలిపేసుకోవాలి మనం. రెండు మిక్సింగ్. ఓకే, ఇలా పిల్లలకి బలం కూడా ఇట్లా పెడితే బాగుంటుంది మంచి. వాడి ఆనందం ఎంత ఉందో. ఈ షర్ట్ ఏంటి, ఇప్పుడే కదా తిన్నావు, షర్ట్ మీద అంతా మరకలు. ఇది ఫ్యాన్ కాదు, లైటు. ఇట్స్ లైట్. టీవీ లైటు, ఫ్యాన్ వేస్తాను నాకు కాసేపు అయిన తర్వాత.
దీన్ని ఇలా ముద్ద కింద చేసేసుకోవాలి మనం. ఓకే వాడికి పన్నీర్ అనగానే ఎక్కడ లేని ఆనందం వచ్చింది. చాలా ఇష్టంగా తింటారు పన్నీర్ చాలా ఇష్టం. అమ్మో లిషు వద్దురో ప్లీజ్ రో, ఇవన్నీ మూతలు పెట్టేస్తాను రా ప్లీజ్ రా కన్నా. నోరా ఇడికి ఏంటో ఈ డబ్బాలన్నీ కనిపిస్తే పీకి పడేద్దామని చూస్తూ ఉంటాడు, నాకేమో టెన్షన్ వస్తూ ఉంటుంది. ఓకే కన్నలు, నో 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 టచ్చింగ్ నో టచ్చింగ్. ఇవన్నీ ప్లాస్టిక్ కాబట్టి సరిపోయింది, అదే గాజుదనుకో పిసక్కన వేస్తే పడక్కని విరుగుతుంది అది. థ్యాంక్ యూ కన్నా. ఇది కూడా తీసేద్దాం. అయ్య బాబాయ్ అయ్య బాబాయ్. సో మొత్తం కలిపేసామా? అయిపోయి. సరే నువ్వు కలుపుతావా? థ్యాంక్స్. నువ్వు వంట చేస్తావా? ఏం వంట చేద్దాం మనం? సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసాం కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టాలా? ఏం చేయాలి? అవసరం లేదు, మనం ఆల్రెడీ పిండి నానబెట్టుకున్నాం కాబట్టి పన్నీర్ ఎలాగా మెత్తగానే ఉంది, మనం ఇప్పుడు డైరెక్ట్ చేసేసుకోవడమే దాన్ని. ఓకే ఓకే రెడీ, యుద్ధానికి సిద్ధం. నువ్వు తినడానికి రెడీయా? దా ఇప్పుడు చపాతీ వచ్చేసుకుందాం మనం. అయ్య బాబాయ్ మీ వాళ్ళు ఇంతేనా? మా వాడికి ఆట. షర్ట్ ఏంట్రా ఇది? అయ్యో మా వాడి షర్ట్ సరిగ్గా లేదు. మొత్తం వాడు ఫుడ్ తిన్నాడు అందుకని మొత్తం ఒంటి మీద వేసుకున్నాడు. ఇడ్లీ తిన్నందుకు మొత్తం అంతా షర్ట్ మీద పడిపోయింది అడిగి. అయ్యో అయ్య బాబాయ్ వద్దురా వద్దురా, టెన్షన్ వస్తుందిరా, అవన్నీ పీకేకిరా. గిన్నెలు గరిట్లు స్పూన్లు అన్నీ కూడా లాగాలి పీకాలి పడేయాలి. ఆట ఇదంతా ఆట. సరే ఓకే నీదే నీదే నీదే. అరే ఏంట్రా నువ్వు? ఓకే థ్యాంక్ యూ కన్నా, థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మేము పెనం పెట్టేసుకున్నాం కదా, వేడైందా? వేడి అవుతుంది. సో ఈ లోపల మనం చపాతీ ప్రెస్ చేసేసుకుందామా? సో ఇదిగో మా వాడితో ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఒకళ్ళు వంట చూస్తుంటే ఇంకొకళ్ళు బాడీగాన్ అనమాట. వాడి చేతులు నలిగిపోతాయేమో, వాడు ఏం చేస్తున్నాడు అని చెప్పి మాకే టెన్షన్ ఉంటూ ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇంతే కదా, బొమ్మలు గిన్నెలు ఇచ్చి వాడి చేత ఆడిపిస్తూ ఉంటారు కదా, మీ పిల్లలు కూడా. మేము అంతే, అసలు మేము ఏం చేయకపోయినా వాడే ఇంకా ఏదో తీసుకుని వాడే ఆడేస్తూ వాడే వంట చేసేసుకుంటూ ఏదో చేస్తాడు. అమ్మయ్యా ఇదిగో మా వాడు డైవర్ట్ అయిపోయి లోపల నేను చపాతీ చేసేస్తాను ఫాస్ట్గా. వాడికి యాక్చువల్గా కదా మేము ఫస్ట్ పసుపు వేయకుండా మామూలుగా చేసాము. సో అది కొంచెం నార్మల్ కలర్లో ఉండేదన్నమాట. అప్పుడు వాడు ఓకేగా తినేవాడు. దాని తర్వాత మేము రియలైజ్ అయిందంటే కొంచెం పసుపు వేస్తే కొంచెం ఎల్లో కలర్లో వచ్చింది కదా, అంతే. సో కలర్ చూసి కూడా తింటున్నాడు. కలర్ ఉండడం వల్ల కలర్ఫుల్గా ఉండడం వల్ల వాడు తింటున్నాడు అనమాట. దెన్ వీఆర్ లైక్ ఓ వావ్ అయితే ఇదేదో బాగుంది అని చెప్పి అలా పసుపు వేసి అలా పెడుతున్నాం అనమాట. ఓకే ఈ సైజ్ సరిపోతుంది పిల్లలకి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం, కొంచెమే ఎక్కువ ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుంది. చిన్న స్పూన్ ఇది క్వాంటిటీ కూడా. ఇదేమో కాదు కానీ వీడి కాపలాన్ని ఎక్కువైపోయింది. కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కొంచెం పన్నీర్ కదా, సో పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు కాలాలి. ఏముంది చూద్దాం, చపాతీ వేడి చపాతీ చూడు, ఏముంది చూద్దాం. ఇదిగో అయ్యా పన్నీర్ చపాతీ. నో బీటింగ్. ఇది ఇలా కాల్చుకోవాలి బాగా. యాక్చువల్లీ పిండి ఎక్కువసేపు నానితే కనుక మనకి బాగా మెత్తగా వస్తుంది, అందుకని వాడు స్మూత్గా ఉంటుంది కాబట్టి వాడు కూడా ఎక్కువ ఇష్టంగా తింటాడు. మెత్తగా ఉంటుంది కాబట్టి అలా జప్ అని తినేస్తాడు. అండ్ అది కూడా మా లిషుకి ఎలా అంటే ఇలా స్టవ్ మీద నుంచి ఇలా చేసామా, ఇలా చూపించామా, ఇలా పెట్టామా, అలా వేడివేడిగా తింటాడు అనమాట. మెత్తగా ఉంటేనే తింటాడు, మళ్ళీ గట్టిగా అయిపోతే తినడు. లిషు ప్లీజ్ వాట్ ఆర్ యూ డూయింగ్? లిషు ప్లీజ్ రా, టెన్షన్ వస్తుందిరా. ఎందుకురా ఇవన్నీ మనకి, ఎందుకురా? ఓకే చడాన్, మా లిషు పన్నీర్ చపాతీ రెడీ. హాయ్ బాబోయ్, మా వాడి పన్నీర్ చపాతీ చేయడం కాదు కానీ ఇదేనా ఫాస్ట్గా అయిపోతుంది, కానీ వాడు అసలు చూడండి అన్నీ. ఓకే లిషు కన్నా. సో ఇదిగో మా లిషు ఫేవరెట్ పన్నీర్ చపాతీ అయితే రెడీ చేస్తాను. సో వాడికైతే ఇప్పుడు ఫుడ్ పెట్టేద్దాం రండి. ఇందాక పాలు తాగాడు, ఇప్పుడు ఫుడ్ పెడితే ఫుడ్ కూడా తింటాడు. దారా లిషు, వాటర్ తాగుతావా? వాటర్ తాగు, మంచినీళ్ళు కదా. మంచినీళ్ళు తాగలరా? పాలు తాగుతావా మరి? ఓ పాలు తాగుతాడు. ఓకే వాడు మావాడు పాలు తాగుతాడు. ఓకే ఎవరి దొంగ? బిస్కెట్లు దొబ్బేసే దొంగ ఎవరిక్కడ? ఎవరి బిస్కెట్లు దొబ్బేసే దొంగ? లిషు పలుకురా, నేనే అని చెప్పరా? పట్టుకోండి లిషు పట్టుకోండి. బిస్కెట్ తినేస్తున్నాడు, పట్టుకోండి దాచేయండి, బిస్కెట్ దాచే పెడుతున్నారు.
ఇదేంటో మా పని, ఇంట్లో అన్ని దాచుకోవడాలు అయిపోయాయి. బిస్కెట్లు దాచేస్తాం అంతా. ఇప్పుడే కదరా తిన్నావు, అప్పుడే పడేస్తాం ఏంట్రా? అన్ని దాచుకోవడాలు అయిపోయింది మా పని. సరే ఓకే, నీకోసం చపాతీ చేశాను, చపాతీ తిందా. యమ్మీ 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 చపాతీ. ఈడు అసలు నేను మోనార్కి, నేను ఎవరి మాట విన్నా అన్నట్టు ఈడు మాట మేమే అలా ఉంది మా పరిస్థితి. దారాలు ఇచ్చి చపాతీ పెడుతుంది. దారా ప్లీజ్ రో ప్లీజ్ రో. ముద్దులు అంటే ఎంత ఇష్టం, ముద్దులు ఆడాలని. కూర్చోబెడదామమ్మా, చపాతీ పెడుతుందా? చపాతీ చపాతీ. గుడ్ బాయ్. అరే అరే పెట్టేసి ఇక్కడ. ఓకే థ్యాంక్ యూ. సరే నువ్వే కొరుకు, నువ్వే తిను. ఆడ కొరుకును ఆడే తిను. ఓకే. అన్నీ ఇంత శుభ్రత పరిశుభ్రత ఏంట్రా బాబు? నాకుంది ఓసిడి, అన్నీ నీట్గా ఉండాలని. వీడు అలాగే ఉన్నాడు. థ్యాంక్ యూ. మరి చపాతీ ఎవరు తింటారు? నేను తిన్నా. అమ్మ కూడా వద్దంట. వద్దా మరి నువ్వు తిను. తినవేంటి? ఏం చపాతీ ఏంటి తిప్పుతున్నావా? అమ్మకి పెట్టు, అమ్మకి పెట్టు. పెట్టలేదేంటి రోజు నాకు? అమ్మకి పెట్టు. లిషాన్ బాబు అమ్మకి పెట్టు. ఇది ఎప్పుడు దానికోసం నాకోసం తినేస్తుంది అన్న ఫీలింగ్ లో ఉన్నాడేమో. పెట్టరా లిషు. నువ్వు పెనం మీద అటు ఇటు తిప్పుతున్నావు, దాన్ని చూసి వాడు కూడా ప్లేట్లో అటు ఇటు తిప్పుతున్నాడు. నాకు అర్థమైంది. ఇదిగో లిషు, యూ షుడ్ ఈట్ లిషు. చిన్న ముక్క తిను. తర్వాత తింటా. అది తినే లోపల నాకే చూసి టెంప్టే నేనే తినేస్తాను. అలా ఉంటుంది పరిస్థితి ఇంట్లో. అమ్మా సో ఇదిగో మా లిషుతో ఇలా ఉంటుంది. అసలు టైమే తెలీదు. ఉరుకులు పరుకులు, రన్నింగ్ రేసు, వంటలు, గోల, హడావిడి. ఓ అంతే కదా? అంతేనమ్మా. అస్సలు టైం తెలీదు. అదనమాట. సో ఈరోజు మా లిషు ఈరోజు చపాతీ నా చపాతీతో ఆడుకుంటున్నారు. ఆయన వండుతున్నాడు, ఆడుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. సో యా అదనమాట మా లిషు పన్నీర్ చపాతీ ఫేవరెట్ చపాతీ. చాలా హెల్దీ అండ్ ఆల్సో టేస్టీ. యాక్చువల్గా ఎవ్రీడే ఈవినింగ్ తింటాడు. సో ఇంకొకసారి మధ్యాహ్నం కూడా పెట్టేస్తూ ఉంటాం అనమాట. జస్ట్ ఇన్ కేస్ రైస్ తిన్నప్పుడు మేము ఇలా ఇచ్చేస్తే తినేస్తాడు. యాక్చువల్లీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉంది అని నాకు కమెంట్ సెక్షన్ లో కూడా మెసేజ్ చేసేయండి. యాక్చువల్లీ హెవీగా ఉంటుంది పన్నీర్ కాబట్టి, హెల్దీ, ప్రోటీన్ కూడా. అదనమాట. సో యా that's all about today's video guys. Hope you like it. Next ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంట ఉంటుంది, దాన్ని ఇలా టంగ్ అని కొట్టేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్ చెప్పేసేయండి. బాయ్ 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 చెప్పాడు. బాయ్ గైస్ బాయ్. మీకు కూడా ఒరిజినల్ ఆయిల్ కావాలంటే స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్ లో వీళ్ళ లింక్స్ అండ్ ఆల్సో నంబర్స్ ఇచ్చేసాను. షాప్ చేసుకోండి. అండ్ వీళ్ళ దగ్గర ప్రీపెయిడ్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది. అండ్ వీళ్ళ ఒరిజినల్ వచ్చేసి కర్ణాటక అనమాట. సో అక్కడ అడ్రస్ తోనే వచ్చేస్తుంది. అండ్ వాళ్ళ ఒరిజినల్ బాక్స్ అండ్ బిల్ తో వచ్చేస్తుంది, తీసేసుకోండి.